నమస్తే, నేను మీ భారతి. ఈరోజు ఒక విషయం షేర్ చేసుకుందామని మీకు ఈ వీడియో పెడుతున్నానండి. చూస్తున్నారుగా, ఈ వీడియో ఎస్టర్డే తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్లో జరిగింది దర్శనంకి వెళ్ళేటప్పుడు. నేను ఈ వీడియోలో ఉన్న పర్సన్స్ని జడ్జి చేయాలని కానీ, లేదంటే వాళ్ళు తప్ప ఒప్పులు ఎవరికి ఉన్నాయని నేను చెప్పడానికి కానీ చేయట్లేదు. వీళ్ళని కించపరచడానికి కూడా ఈ వీడియో చేయట్లేదు. అందరి గురించి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసే ఉంటాము. నేను చెప్పేది ఏంటంటే, మనము గుడికి ఎందుకు వెళ్తాము? ఒక ప్రశాంతత కోసము. అలాంటిది మనం వెళ్ళే టైంలో ట్రైన్స్లో కానీ, దర్శన క్యూ లైన్స్లో కానీ ఇలా తోపులాడుతూ గొడవలు పడుతూ వెళ్తే మనకి స్వామివారి దర్శనము 2-3 క్షణాల కంటే ఎక్కువ దొరకదు. ఇలాంటి డిస్టర్బెన్స్ మనసులో పెట్టుకొని మనం స్వామివారి దర్శనానికి వెళ్తే హ్యాపీగా ఉండగలమా? ఆ దర్శనంకి సాటిస్ఫాక్షన్ దొరుకుతుందా? ఒక్కసారి ఆలోచించండి. దయచేసి పిల్లలు చూడండి అక్కడ ఎలా ఏడుస్తున్నారో, అలాంటి సిచ్యువేషన్ని తీసుకురావద్దండి. దీంట్లో ఎవరైనా మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు. ఇక్కడే కాదు, ఎక్కడైనా వేరే వాళ్ళు మిస్బిహేవ్ చేసినా మనం కాస్త ఓర్పుతో ఉందాము. దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం మీద మాత్రమే ధ్యాస పెడదాము. హరినామ స్మరణతో వెళ్దాము. అంతేకాని ఇలా గొడవలు పడుతూ వెళ్ళకండి ప్లీజ్. అర్థం చేసుకోండి. పెద్దలు చెప్పిన మాటే, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, కాకపోతే చెప్తున్నాను. ఏదన్నా గొడవ జరిగితే ఆ గొడవ ఎలా జరిగిందని గుర్తుంటుంది, కానీ ఆ గొడవకి కారణం ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. దయచేసి దేవస్థానాలకు వెళ్ళినప్పుడు కొద్దిగా ఓర్పుతో ఉండండి. ఓం నమో వెంకటేశాయ.